ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈరోజు దేవునిలో నీ విశ్వాసం ఎలా ఉంది? నీకున్న సమస్యలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నీ విశ్వాసం సన్నగిల్లుతుందా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ప్రార్థించినప్పటికీ దేవుడు ఈ కార్యం చేయట్లేదని అవిశ్వాసంతో ఉంటున్నావా? కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన వాటికి దేవుడు త్వరగా కార్యం చేయట్లేదు అంటే అది నీ విశ్వాస పరిమాణాన్ని పెంచడం కోసమే అని నీవు గమనించాలి. నీవు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి రాజీపడిన భక్తి జీవితం కొనసాగించాలని ప్రభువు నీ నుండి కోరుకుంటున్నారు. ఒకవేళ నీవు అల్ప విశ్వాసిగానే ఉంటే ఇప్పుడే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నిన్ను నీవు సరిచేసుకో. నీవు అధికమైన విశ్వాసం కలిగి జీవించు. నీవు ప్రార్థించేది దేవుని చిత్తమైతే అది తప్పకుండా దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు. ఒకవేళ నీవు అల్ప విశ్వాసిగా ఉన్నట్లయితే ఇప్పుడే నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి అధిక విశ్వాసాన్ని కలిగి దేవుని నుండి గొప్ప కార్యాలను నీ జీవితంలో పొందుకో. ఆమేన్.